అనంతపురంలో జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ బో ఆనంద్. సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర అనంతపురం నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో శనివారం జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బో ఆనంద్, సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర, డీసీఎంఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేశ్వర్లు, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎం కేశవరెడ్డి, ఇన్ఛార్జ్ జడ్పీ సీఈఓ నాగరాజు నాయుడు, డిప్యూటీ సీఈఓ రామసుబ్బయ్య, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఆయా శాఖల ఉమ్మడి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత 42 డేస్ లో మ్యాండేట్ డేట్ చాలా తగ్గించే దిశగా ప్రయత్నం చేస్తూ సిహెచ్సి కింద అప్గ్రేడ్ చేస్తే, సిహెచ్సిని ఏరియా హాస్పిటల్ కింద అప్గ్రేడ్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని స్టాఫ్ అలొకేషన్ వస్తుంది. అంతేగాని పిహెచ్సి ఉండగా పిహెచ్సిలో అదనంగా గైనకాలజిస్ట్ పోస్ట్ ఇవ్వడం అంటే అది జిల్లా స్థాయిలో కూడా జరగదు, కలెక్టర్ కూడా దానికి పవర్ లేదు. సో మీరు చెప్పిన విధంగా ఒకవేళ అక్కడ ఎక్కువ గర్భవతులు ఉన్నారు, నంబర్ నామ్స్ కి దాటిపోతుంటే సిహెచ్సి అప్గ్రేడేషన్ కి కావాలంటే ప్రపోజల్ పంపించేసి ఈ యాక్ట్ మీకు పనికొస్తుందని కాదు, మీరు చూసే దగ్గర ఎక్కడైనా అలాంటి పనులు జరుగుతూ ఉంటే వాళ్ళని అరికట్టడానికి మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక చోట నుంచి తీస్తే ఆ చోటలో వాళ్ళు పని చేయాల్సి ఉంటుంది, అప్పుడు అక్కడ పని ఆగిపోతుంది. సో మనకు కోరికలు చాలా ఉంటాయి. నాకు కూడా అనొచ్చు, ఈ ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో ఒక డాక్టర్ ఉంటే బాగుంటుంది కరెక్టే, కానీ మనకు మన దగ్గర ఉన్న నంబర్స్ కూడా చూసుకోవాలి. మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక చోట నుంచి తీస్తే